స్విస్ బ్యాంక్ ఈ పదం 2014 సంవత్సరానికంటే ముందు చాలా విపరీతంగా వినిపించేది. అప్పట్లో చాలామంది స్విస్ బ్యాంకులో భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని మొత్తం వెలికి తీసుకొస్తే ఒక్కొక్క భారతీయుడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేయొచ్చు అని చెప్పి చాలామంది ప్రచారం చేశారు అప్పట్లో. ఇప్పటి వరకు ఎవరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు పెడితే కింద కామెంట్ చేయండి, పడనోళ్ళు లైక్ చేయండి. అసలు స్విస్ బ్యాంక్లో డబ్బులు ఎలా దాచుకోగలుగుతున్నారు? ఎందుకంత గోప్యత? ఎందుకు స్విట్జర్లాండ్లో ఉండే బ్యాంకులు ఇంత ప్రపంచ ప్రఖ్యాతిగాంచినాయి? ప్రపంచంలో ఉండే అక్రమ సంపాదన అంతా స్విస్ బ్యాంకుల్లోనే ఉంది అనే భావన చాలా మంది ప్రజల్లో ఉంటుంది. ఇది నిజమేనా? అంతేకాదు భారతదేశంలో కూడా చాలా మంది ఇండస్ట్రియలిస్టులు, రాజకీయ నాయకులు, అట్లనే సినిమా వాళ్ళు వాళ్ళ సంపాదన అంతా తీసుకెళ్లి స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో దాస్తారు అని చెప్పి ఒక నానుడు ఉంది. ఇదంతా కూడా నిజమేనా? అసలు ఎందుకు స్విట్జర్లాండ్ బ్యాంకులు ప్రపంచాన్ని ఇంతగా ఆకర్షిస్తున్నాయి? దీని వెనుకున్న చరిత్ర చాలా అద్భుతమైంది. స్విస్ బ్యాంక్ అసలు చరిత్ర, దాని వెనుకున్న ఉద్దేశం, కాలక్రమేణా వచ్చిన మార్పులు తెలుసుకుంటే ఈ అభిప్రాయం తప్పని చాలా మందికి అర్థమవుతుంది. అంతేకాదు స్విస్ బ్యాంకుల్లో ఎవరైనా డబ్బు దాచుకుంటే వెనక్కి ఎవరూ తేలేరు అనేది కూడా చాలా రాంగ్. భారత గవర్నమెంట్ కూడా స్విస్ బ్యాంకుల్లో భారతీయ పౌరులకు ఉన్న అకౌంట్ల వివరాలు తెప్పించుకుంటుంది. 2018 సంవత్సరం నుంచి ఇది మొదలైంది. స్విస్ బ్యాంక్ అనేది ఒక బ్యాంక్ కాదు. స్విట్జర్లాండ్లో ఉండే బ్యాంకుల్ని స్విస్ బ్యాంక్ అంటారు, అంతే. అసలు ఈ స్విట్జర్లాండ్లో ఇంత అద్భుతమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే దీనికి చారిత్రక కారణం ఉంది. ఈ యూరోప్ ఖండంలో అన్ని దేశాలు, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, యూకే కానీ, ఇవన్నీ రాజకీయంగా అప్పట్లో చాలా అస్థిరంగా ఉండేవి. ఎప్పుడు ఏదో ఒక యుద్ధం జరుగుతుండేది. ఈ దేశాలన్నీ ఆ యుద్ధాలలో పాల్గొంటూ ఉండేవి. కానీ స్విట్జర్లాండ్ మాత్రం ఏ రోజు కూడా ఒక్క యుద్ధంలో కూడా పాల్గొనలేదు. ఏ యుద్ధంలో కూడా తటస్థ వైఖరిని అవలంబించింది. అంతేకాదు ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో కూడా ఎటువైపు నిలబడలేదు, తటస్థంగా ఉంది. సో ఇట్లాంటి టైంలో చాలామంది యూరోప్లో ఉన్న దేశాల్లో ఉండే చాలామంది తమ డబ్బులు, నగలు, బంగారం, వజ్రాలు ఇవన్నీ ఎక్కడ సేఫ్గా ఉంటాయని ఆలోచిస్తే స్విట్జర్లాండ్లో అయితే సేఫ్గా ఉంటాయి అని చెప్పి తేలింది. దాంతో చాలామంది యూరోప్ ఖండంలో ఉన్న అన్ని దేశాల ప్రజలు, ఫ్రాన్సు, జర్మనీ, యూకే, ఇట్లా రకరకాల అన్ని దేశాల ప్రజలు తీసుకెళ్ళి వాళ్ళ డబ్బుని స్విట్జర్లాండ్లో దాచుకోవడం మొదలుపెట్టారు. అట్లా 1934 వరకు సాగింది. 1934లో జర్మనీలో యూదుల మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. ఆ టైంలో హిట్లర్ అక్కడ నియంత కింద ఉన్నాడు. అతని టైంలో యూదుల మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నారు కూడా. సో అట్లాంటి టైంలో యూదుల్లో చాలామంది వాళ్ళ డబ్బులు, వాళ్ళ నగలు, వాళ్ళ ఆస్తులు అవన్నీ తీసుకెళ్ళి స్విట్జర్లాండ్ బ్యాంకులో దాచిపెట్టుకున్నారు. అయితే అదే టైంలో కొద్దిమంది అవినీతిపరులైన అధికారులు, స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో ఉండే కొద్దిమంది అవినీతిపరులైన అధికారుల వల్ల ఆ సమాచారం జర్మనీకి చేరేది. సో దాన్ని కట్టడి చేయడం కోసం 1934లో స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఒక అద్భుతమైన చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం ఎవరైనా వాళ్ళ బ్యాంకుల్లో ఉండే ఖాతాదారుల వివరాలను బయటికి వెల్లడిస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి, జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయని ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని చాలా కఠినంగా అమలు చేసింది. దాంతో అప్పటి నుంచి స్విస్ బ్యాంకుల్లో గోప్యత అంటే సీక్రసీ అనేది విపరీతంగా మెయింటైన్ అవుతూ వస్తుంది. అప్పటి నుంచి ఈ దారుణాలన్నీ మొదలైనవి. ఈ క్రమంగా సంపాదించిన డబ్బుల్ని తీసుకెళ్ళి అక్కడ దాచిపెట్టుకోవడం, ట్యాక్స్ కట్టని డబ్బుల్ని తీసుకెళ్ళి అక్కడ దాచిపెట్టుకోవడం, ఇట్లా రకరకాల కారణాలతో ప్రపంచవ్యాప్తంగా అక్రమంగా సంపాదించిన డబ్బుని చాలామంది అక్కడ సీక్రసీ ఉంటుంది కదా, ఎవరికి తెలియదు కదా అన్న ఉద్దేశంతో తీసుకెళ్ళి అక్కడ దాపెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇది 2008 దాకా ఇట్లనే కొనసాగుతూ వచ్చింది. ఎవ్వరూ స్విట్జర్లాండ్లో ఉండే బ్యాంకుల్లో డబ్బుని తీసుకునే ప్రసక్తే లేకుండా పోయింది. అసలు ఆ వివరాలు తెలుసుకునే ప్రసక్తే లేకుండా పోయింది. కానీ 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం ఏర్పడ్డది. అమెరికాతో సహా ప్రపంచంలోని అన్ని దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అనే తేడా లేకుండా అన్ని దేశాలకి ఈ ఆర్థిక మాంద్యం బాకింది. అమెరికా కూడా అతలాకుతలం అయిపోయింది. ఆ టైంలో అమెరికా వాళ్ళ దేశంలో ఉండే ధనవంతుల మీద విపరీతంగా ట్యాక్స్లు వేసింది. ఆ ధనవంతులు వాళ్ళ ట్యాక్స్ని తప్పించుకోవడానికి డబ్బంతా తీసుకెళ్లి స్విస్ బ్యాంకుల్లో పెట్టి ట్యాక్స్ కట్టకుండా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ దగ్గర ఏం లేదని చెప్పేటోళ్ళు ట్యాక్స్ కట్టకుండా ఉండేవాళ్ళు. ఈ విషయాన్ని తెలుసుకున్న అమెరికా గవర్నమెంట్ స్విట్జర్లాండ్ మీద ఒత్తిడి తీసుకొచ్చింది. అమెరికా పౌరుల ఖాతాల వివరాలన్నీ ఇవ్వాలని చెప్పి కోరింది. కానీ స్విట్జర్లాండ్ బ్యాంక్స్ ఇవ్వనన్నాయి. దాంతో అమెరికా స్విట్జర్లాండ్ మీద కఠినమైన నిబంధనలు పెట్టింది. మీరు ఇదే కనుక చేస్తే స్విస్ బ్యాంకులు ఏవి అమెరికాలో కార్యకలాపాలు చేయకుండా నిరోధిస్తామని చెప్పి బెదిరించడంతో మొత్తం స్విట్జర్లాండ్లో ఉండే బ్యాంకులన్నీ అమెరికా పౌరుల వివరాల వరకు అమెరికా ప్రభుత్వానికి ఇచ్చినాయి. ఆ తర్వాత కొద్ది రోజులకి అంతర్జాతీయ ఆర్థిక అభివృద్ధి సహకార సంస్థ అనేది ఒకటి ఏర్పడ్డది. ఇందులో చాలా దేశాలు భాగస్వాములైనవి. అంటే ఆర్థికంగా ఒకరికొకరు సహాయం చేసుకోవడం, అక్కడున్న బ్యాంకుల డబ్బులు ఇక్కడికి రావడం, ఇక్కడున్న బ్యాంకుల డబ్బులు అక్కడికి రావడం, ఇట్లా ఒక సంస్థ ఏర్పడ్డది. ఈ సంస్థ ఒక విధానాన్ని తీసుకొచ్చింది. ఇదేంటంటే ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆటోమేటిక్గా ఈ బ్యాంకులు కనుక కొలైడ్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళ మధ్యలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకరికొకరు షేర్ అవుతుంటుంది. సో
ఇందులో 2018లో స్విట్జర్లాండ్ ప్లస్ భారతదేశం కూడా చేరినాయి. దాంతో ఆటోమేటిక్గా స్విట్జర్లాండ్కి భారతదేశం మధ్యలో కూడా ఈ ఇన్ఫర్మేషన్ చేంజింగ్ అనేది మొదలైంది. 2018 నుంచి స్విట్జర్లాండ్ బ్యాంకులు భారతదేశానికి భారత పౌరులు ఏవైతే డబ్బుల్ని స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నారో ఆ ఖాతాల వివరాలు ఇవ్వడం మొదలుపెట్టింది. కానీ ఒక కండిషన్ ఉంది అక్కడ. ఈ తీసుకున్న వివరాలు ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ డొమైన్లో పెట్టకూడదు, మీడియాకి ఇవ్వకూడదు. కేవలం ఏదైనా అక్రమాలు జరిగినాయి అనిపిస్తే ఆ ఎంక్వైరీ సంస్థలు ఈడీ అట్లాగే సిబిఐ లాంటి ఎంక్వైరీ సంస్థలు ఆ వివరాలని వాడుకొని ఎవరైతే అక్రమంగా డబ్బు సంపాదించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంది తప్ప ఈ స్విస్ బ్యాంకుల ఖాతాల వివరాలని పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి భారతదేశ ప్రభుత్వానికి కూడా అధికారం లేదు. ఆ ఒప్పందం మేరకే ఈ అంతర్జాతీయ ఆర్థిక అభివృద్ధి సహకార సంస్థ అనేది పనిచేస్తుంది. అవినీతి, మనీ లాండరింగ్, ట్యాక్స్ ఎగవేత ఇట్లాంటి కేసుల్లో ఎవరైనా ఇరుక్కుంటే వాళ్ళకి సంబంధించిన ఖాతాలు ఏమైనా స్విస్ బ్యాంకుల్లో ఉంటే వాటి ఆధారంగా మాత్రం ఇక్కడ చర్యలు తీసుకోవచ్చు. అంతే తప్పితే ఆ వివరాలని బయట పెట్టకూడదు. సో ఖచ్చితంగా స్విస్ బ్యాంకులో ఉండే భారతీయుల ఖాతాల వివరాలు భారత ప్రభుత్వానికి చేరుతున్నాయి 2018 నుంచి. అయితే 2018 నుంచి భారత ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది కదా. 2021 వరకు కూడా స్విస్ బ్యాంకులో విపరీతంగా భారతీయుల నుంచి డబ్బులు వెళ్ళి స్విస్ బ్యాంకులకి. 2021 స్విస్ బ్యాంకు చరిత్రలోనే అత్యధిక మొత్తంలో భారతీయుల డబ్బులు నిల్వలున్న ఇయర్ అది. 2001లో 3.83 బిలియన్ స్విస్ బ్యాంకుల్లో భారతీయులకు చెందినవి ఉన్నాయి. అదే ఇండియన్ కరెన్సీలోకి వస్తే 45,000 కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకుల్లో ఉన్నాయి. ఆ 2021 నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి ఈ నిల్వలు. ఎందుకంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. అంటే స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న వాళ్ళందరూ అవినీతి పరులు, అక్రమార్కులని కాదు. చాలామంది సీక్రసీ కోసం, అక్కడ పటిష్టమైన ఆర్థిక విధానాల కోసం భారతీయులు కూడా దాచుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ 2021 నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కారణం ఏంటో తెలియదు కానీ ఈ 2025కి వచ్చేసరికి మొత్తం స్విస్ బ్యాంక్ చరిత్రలోనే అత్యల్ప నిధులున్న సంవత్సరం అన్నమాట. భారతదేశాల నుంచి వెళ్ళే నిధులు అత్యల్ప నిధులున్న సంవత్సరం. ఈ 2025లో 3.25 బిలియన్ స్విస్ బ్యాంకులు మాత్రమే స్విస్ బ్యాంకుల్లో ఉన్నాయి భారతీయులకు చెందినవి. ఇది భారత కరెన్సీలో 36,973 కోట్లకు సమానం. సో ఇప్పుడు అర్థమైంది కదా స్విస్ బ్యాంకుల్లో ఎందుకు చాలామంది డబ్బులు దాచుకుంటున్నారంటే అక్కడ కఠినమైన నిబంధనలు ఉండడం, సీక్రసీ మెయింటైన్ చేయడం. సో ఈ సీక్రసీ మెయింటైన్ చేయడం ఆగిపోయిన తర్వాత కూడా అక్కడ డబ్బులు దాచుకోవడం ఆపట్లే. రీజన్ ఏంటంటే స్విట్జర్లాండ్ ఆర్థికంగా పటిష్టంగా ఉండడం. రెండోది సాంకేతిక భద్రతా ప్రమాణాలు అత్యున్నతంగా ఉన్నాయి. స్విట్జర్లాండ్లో ఉన్న ఆల్ప్స్ పర్వతాల కింద చాలా పెద్ద పెద్ద వాల్స్ని ఏర్పాటు చేసుకున్నాయి అక్కడి బ్యాంకులు. చాలా కఠిన, మొత్తం ఆర్మీ ప్రొటెక్షన్ ఉంటుంది ఆ వాల్స్లో. ఆ వాల్స్లో ప్రపంచంలో ఉన్న కుబేరుల సంపద అంతా ఆ వాల్స్లోనే ఉందంట. అంత భద్రంగా కాపాడుతున్నాయి ఈ స్విస్ బ్యాంకులు. దీనివల్లనే స్విస్ బ్యాంకులు నమ్మకానికి చిరునామాగా నిలుస్తున్నాయి. అలా అని స్విస్ బ్యాంకుల్లో అక్రమంగా డబ్బు దాచుకున్నా కనిపెట్టలేరు అనే కాలం పోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.